చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పిన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పిన్నిది. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పిన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగును నింపే జ్యోతివి నీవు. నీ కృపమాపై ప్రసరించు దేవా, నీ కృపమాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పిన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క క్రింది విన్నపాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు డాక్టర్ పోతుల సత్యనారాయణ గ్రామీణ వైద్యులు, శ్రీమతి రాణికుమారి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని విజయ్ శ్రీనివాస్, డాక్టర్ గుణ మంజుష, లారా చెల్సియా, పూజ జెస్సిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ, క్రీస్తు శేషులు పొలమరశెట్టి ఇన్నబాబు 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 13వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళచెరువు విచారణ, క్రీస్తు శేషులు గురుశ్రీ తుమ్మ వెళంకని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యవాణి సిఈఓ మరియు సిబ్బంది దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కలుసాని పుష్పకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ కలుసాని జోజిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జక్కుల మరియ తెరేసా పుట్టినరోజు సందర్భంగా
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు జక్కుల అమృత మోహన్ రావు, జక్కుల బొంబిన షీల, జక్కుల మాథ్యూరాజు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి సంపత్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దాసరి భాస్కర్ రావు, దాసరి లక్ష్మి, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, వసంతకుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రిత్విక్, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. మల్లారెడ్డి దీపక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు దీపా, కళ, దియా, ధృవి, తల్లి సుజాత రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. క్రీస్తు శేషులు బండి శౌరి గారి 75వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరుతూ బండి అపరంజి నిత్య, ధర్మతేజ, అమూల్య, ధరణి ప్రసాద్, అభిషేక్ శౌరి, దేవాస్ శౌరి కుటుంబ సభ్యులు దివపల్లి పూజను సమర్పిస్తున్నారు. క్రీస్తు శేషులు సలిబండ్ల ప్రదీప్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరుతూ మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యపల్లి పూజను సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణ క్రీస్తు శేషులు సిహెచ్ లక్ష్మి రిటైర్డ్ టీచర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ రాజు, విమల, వంశీ, లిఖిత కుటుంబ సభ్యులు దివ్యపల్లి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఎడ్లపాడు విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రత్నసాగర్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, ఉద్యోగంలో ఉన్నత పదవులు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు యేసు తిరు హృదయ పేరిట కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కర్ణాటి జోజయ్య చౌదరి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తును కలగాలని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి అయినటువంటి దేవుడు సృష్టించిన మనకందరికి కూడా ఈ యొక్క భూలోకంలో ఒక కర్తవ్యాన్ని మనకు అందిస్తున్నారు. అదేవిధంగా కుమారుడైనటువంటి ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక కర్తవ్యాన్ని ఇచ్చి ఈ లోకానికి వారిని పంపించారు. అదేమిటంటే కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యం గురించి, మరి ముఖ్యంగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనంత ప్రేమను, అనంత కరుణను ఈ లోకంలో ఉండే ప్రజలందరకు తెలియజేయాలని తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించాడు. కుమారుడైనటువంటి ప్రభువు తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా ఆయన నెరవేర్చారు. అదేవిధంగా ప్రభువు తన యొక్క శిష్యులకు ఉత్థానుడైనటువంటి ఆ యొక్క ప్రభువును గురించి ఈ లోకమంతటా చాటి చెప్పమని శిష్యులందరికీ కూడా ఒక గొప్ప పనిని అప్పజెప్పారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానం పొందినటువంటి మనము, క్రీస్తు ప్రభువుకు అనుచరులుగా ఉంటున్నటువంటి మనము, క్రీస్తు ప్రభువులకు శిష్యులుగా జీవిస్తున్నటువంటి మనము, ప్రభువు మనకందరికి కూడా ఒక పనిని అప్పజెప్పారు. అదేమిటంటే ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనమందరం కూడా ఈ లోకమంతటా ప్రకటించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో అలనాడు ఏ విధంగా అయితే ఆ యొక్క శిష్యులు ఉత్థాన క్రీస్తు ప్రభువును లోకమంతటికి ప్రకటించారో, అదేవిధంగా మనము కూడా ఆ యొక్క ప్రభువును ప్రకటించడానికి కావలసినటువంటి ధైర్య సాహసాలను, అదేవిధంగా ఆత్మీయ వరాలను వసగమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రభువును వేడుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రులమైన ఈ యొక్క పరమరహస్యములను కొనియాడ యోగ్యులమొగటకు మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పాస్క వేడుకలలో అపారమైన నీ ప్రేమను కొనియాడితిమి. మేము జీవితాంతము ఈ ప్రేమకు అంటి పెట్టుకుని ఉండినట్లు నీవు మా జీవితములను పుణ్యమార్గంలో నడిపింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మరియు 30-31 వచనములు. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీ చేయలేకపోయినను యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీలకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరము చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జన్మపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించి తిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది. ఆయన భూలోకము మీదికి దృష్టి ప్రసరించి ఉన్నాడు. ఆయన కళ్ళు నరులను అందరినీ పరిశీలించి చూచును. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు మంచివారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టు వారిని ఆయన అసహించుకొనును. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. ప్రభువు నీతిమంతుడు, నీతి కార్యములనే ప్రేమించును. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. అందరూ నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు. నీతిమంతులు ఆయన దివ్యముఖమును దర్శింతురు.
తేనెలూరు ప్రభుని మాటలు, దివ్యమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. తేనెలూరు ప్రభుని వాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభు, మేము అప్పగించు వాడెవడు అని అడిగిన శిష్యుడు ఆయన వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభు, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీని రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదము. యేసు చేసిన పనులు ఇంకనూ ఎన్నియో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి రాసినచో అట్టి గ్రంథమునకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యంగా ప్రభువు పరలోక రాజ్యం గురించి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనంత ప్రేమ గురించి, ఆయన యొక్క కరుణను గురించి ప్రజలందరికీ కూడా బోధించారు. ఆయన బోధించినటువంటి బోధనలకు విని ఎంతోమంది ప్రభువును అనుసరించాలి, ఆయన శిష్యులుగా చేరాలని ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ ప్రభువు ఏమన్నాడంటే, ఆకాశంలో ఉండేటి పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి ఏమీ లేదు అని వివరించినప్పుడు అనేక మంది ఆయనను వెంబడించలేకపోయారు. అదేవిధంగా ఇంకొకసారి ప్రభు ఏమన్నాడంటే, నన్ను అనుసరించువాడు తన యొక్క అనుదిన స్లీవను ఎత్తుకొని నన్ను అనుసరించాలి, తన్ను తాను త్యజించుకొని నన్ను అనుసరించాలని ప్రభువు వివరించినప్పుడు అనేక మంది కూడా ఆయనను అనుసరించలేకపోయారు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది శిష్యులు, కొంతమంది అపోస్తులు, అదేవిధంగా ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి అనేక మంది తమ యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నష్టాలు కలిగినా
ప్రభువుని ఎల్లప్పుడూ ఇతరులకు చాటుతూ ఆయన యొక్క నామాన్ని బోధించడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, పునీత పౌలు గారు బంధించబడ్డారు. అదేవిధంగా ఒక సైనికుని యొక్క ఆధీనంలో ఆయన ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇతర శిష్యులకు మరియు పునీత పౌలు గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఇతర శిష్యులను యూదులు బంధించినప్పుడు వారిని కొట్టడం జరిగింది, వారిని హింసించడం జరిగింది, వారిని కారాగారంలో బంధించి వారిని అనేక రకాలుగా హింసించడం జరిగినట్లు మనం చూస్తున్నాం. కానీ పునీత పౌలు గారిని ఇతర శిష్యులను బాధించిన విధంగా యూదులు పౌలు గారిని బాధించలేకపోయారు. ఎందుకంటే పునీత పౌలు గారు తార్సిస్ నగరానికి చెందినటువంటి వ్యక్తి. ఆ యొక్క తార్సిస్ నగరంలో పుట్టినటువంటి పౌలు గారు ఆయనకు రోమా పౌరసత్వం లభించింది. అందువల్ల ఆయనను బంధించినను, ఆయన కారాగారంలో ఉంచినప్పటికీ ఇతర శిష్యులను హింసించిన విధంగా పౌలు గారిని హింసించలేదు. అదేవిధంగా పౌలు గారికి ఆయన రోమా పౌరుడు అయినందువలన చక్రవర్తికి ఫిర్యాదు చేసుకునేటువంటి సౌకర్యం కూడా కలిగించబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, అపోస్తుల కార్యంలో చివరి అధ్యాయంలోన మరి ముఖ్యంగా చివరి వచనాలను మనము చూస్తున్నాం. పునీత పౌలు గారు బంధించబడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా బోధించినప్పటికీ, ఆయనకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు నేరాలు మోపినప్పటికీ చక్రవర్తికి యూదా ప్రజల గురించి ఆయన ఫిర్యాదు చేయలేకపోయాడు. తన యొక్క సొంత ప్రజల మీద ఆయన నేరము మోపలేకపోయాడు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన యొక్క ఉత్థానుడైనటువంటి ప్రభువును గురించి అనేక మందికి తెలియజేయడానికి తమ యొక్క జీవితాలను త్యాగం చేశారో, అదేవిధంగా ఉత్థాన క్రీస్తు ప్రభువుని కలుసుకున్నటువంటి పౌలు గారు కూడా తన యొక్క జీవితం మొత్తం వెచ్చించి క్రీస్తు ప్రభువును లోకానికి చాటడానికి ఆయన యొక్క అనేకమైనటువంటి కష్టాలను బాధలను పడినట్లు మనము ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మనము చూస్తున్నాం, పునీత పేతురు గారు పునీత యోహాను గురించి తెలియజేస్తున్నారు ప్రభువుకు. కానీ ప్రభు పలికినది ఏమిటంటే, నేను వచ్చే వరకు ఆయన ఉండినచ్చో నీకేమి నాకేమనే విధంగా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు యోహాను గారి యొక్క శారీరకమైనటువంటి మరణాన్ని గురించి ఆయన పలకలేదు. కేవలము తన యొక్క ప్రేమను, ఆ యొక్క యోహానును ఎంతగా ప్రేమించాడనేటువంటి విషయాన్ని పేతురుకు తెలియజేస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఇష్టమైనటువంటి శిష్యుడే ఈ యొక్క సువార్తను రాసినటువంటి వ్యక్తి. చివరిగా ఈనాటి సువార్త పఠనము కూడా యోహాను సువార్తలో చివరి అధ్యాయం చివరి వచనాలను మనము చదువుకుంటున్నాం. ఏ విధంగా అయితే మొదటి పట్టణంలో అపోస్తుల కార్యాలలో చివరి అధ్యాయం చివరి వచనాలు చదువుకున్నట్టు, అదేవిధంగా ఈనాడు కూడా యోహాను గారి సువార్తలో చివరి అధ్యాయం చివరి వచనాలు చదువుకుంటున్నాం. ఆ యొక్క చివరి వచనాలలో యోహాను గారు ఏమంటున్నారంటే, ప్రభువు అనేక పనులను ఈ లోకంలో చేశారు, వాటినన్నిటిని కూడా ఈ యొక్క పుస్తకంలో రాస్తే ఈ యొక్క ప్రపంచమే చాలదని. అంటే పునీత యోహాను గారు ప్రభువు గురించి అంత ఎక్కువగా తెలుసుకున్నారు, అంత ఎక్కువగా అనుభవించారు. ఆ యొక్క అనుభవాలనే తన యొక్క సువార్తలో కూడా రచించారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఆ యొక్క ఉత్థాన ప్రభు యొక్క క్రీస్తు యొక్క పేరును ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడానికి ఆయన పడ్డ కష్టాలను, ఆయన పడ్డ బాధలను ఆ యొక్క ప్రభు కోసం భరించారు. అదేవిధంగా పునీత యోహాను గారు కూడా తాను చూసినవి, తాను విన్నది, తాను అనుభవించినది అనంతమైనటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కరుణను తన యొక్క సువార్త గ్రంథంలో రాశారు. క్రైస్తవులైనటువంటి మనము, క్రీస్తు ప్రభువుకు అనుచరులమైనటువంటి మనము, క్రీస్తు ప్రభువుకు శిష్యులమైనటువంటి మనము
ఆ యొక్క ఉత్థాన క్రీస్తు ప్రభువును ప్రపంచానికి తెలియజేయడానికి కావలసినటువంటి ధైర్య సహాలను ఒసగమని ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ యొక్క ప్రభువుని ప్రార్థించుదాం. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుకర్పణము, ఈ కానుకర్పణము. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకరమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి కొరకు తెచ్చిన కానుకలను దయతో వీక్షింపుము. మా పాపములకు క్షమాపణ దయచేయు పవిత్రాత్మ వేం చేసి ఈ దివ్య బలిని అర్పించు మా హృదయములను తన దివ్యవరములతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులను చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆహరోణమాయెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజల పాస్కానందము ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరిమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగాయుగములో జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములో మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం ముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమొసగు వరవాహిని, పరలోక ఆనంద ఆరంభమా. ప్రాణమొసగు వరవాహిని, ఇహ పరమేలెడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. ఇహ పరమేలెడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. నరులతో జీవించు కాంక్షవలన్, కరుణాచీనము కాంచితివే. నరులతో జీవించు కాంక్షవలన్, కరుణాచీనము కాంచితివే. ప్రాణమొసగు వరవాహిని, పరలోక ఆనంద ఆరంభమా. ప్రాణమొసగు వరవాహిని. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన స్థితిని చేరియున్నాము. ఈ విధమున నూతన ఉత్తేజమును పొందిన మేము పవిత్ర హృదయంతో నిన్ను సేవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రభు ప్రేమలో వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేచుటకు మము నడుపమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేచుటకు మము నడుపమ్మా. ప్రార్థించమ్మా మము నడుపమ్మా. ప్రార్థించమ్మా మము నడుపమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా.